రేపల్లి ఉంది, రేపల్లి గురించి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ అక్కడ మోపిదేవి వెంకటరమణకి అక్కడ సీట్ ఇస్తారా లేదా గ్యారంటీ లేదు అదే కదా స్పెషల్ తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు ఈమెను మారుస్తారని వాళ్ళు చేస్తారు. నిజంగా ఈ మొన్నటి వరకు ప్రచారం జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది, విడుదల రోజున పార్టీ మారిపోతారని. అది వాస్తవం కాదా పక్కన పెడితే అసలు అక్కడ ప్లేస్మెంట్ లేనప్పుడు అంటే ఈ భయోత్పాతాలు ఎందుకు అని ఇలా భయపెట్టడాలు ఎందుకు? జస్ట్ ఇష్యూ డైవర్షన్ కోసం జరుగుతున్న గేమ్, అంత మించేయండి. సార్ నిజంగా కోటి సంతకాల సేకరణతో సక్సెస్ అయినట్టేనా? ఒక రకంగా సంతకాలు పెట్టించేసినంత మాత్రాన ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేసాం మెడికల్ కాలేజీల మీద అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? రాజకీయాల్లో ఒక్క రాయేసుకుని కూర్చోవడం ఎప్పుడూ ఉండదు, 100 రాళ్ళు పడుతుంటాయి. అందులో ఇదొకటి. తటస్థులు మధ్య తరగతి వాళ్ళని అవేర్ చేయడంలో, అలర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు వీళ్ళు. దీని తర్వాత పబ్లిక్ ఆ రూట్లో నుంచి ఆలోచించడం బిగిన్ చేయడం వల్లనే రహేజా లాంటి దాంట్లో హైకోర్టే సీరియస్ కాగలిగింది. అంటే ఒక లోపాన్ని ఎత్తి చూపెట్టడానికి ఇంత పెద్ద ప్రయత్నం అవసరం అవుతుంది. అది ముఖ్యం ఇక్కడ. అంటే గవర్నర్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఏమన్నా మార్పులు వస్తాయా? నేలకి గీసుకోవడానికి పనికి వస్తుంది, లేదా ఆయన ఏమన్నా రేపు పొద్దున భోగి మంటలు వేసుకోవడానికి పనికి వస్తుంది. కాకపోతే అక్కడ ఏం మార్పు ఉండదు, కానీ పబ్లిక్ లో అయితే చర్చ నడుస్తుంది కదా. అంటే ప్రభుత్వం వెనక్కి తగ్గదు కదా. తగ్గదు. ఇప్పుడు ఆల్రెడీ బాబు గారు నిన్నే ప్రకటించేశారు దానికి సంబంధించి అదొక చర్చ అనుకోండి, కానీ వెనక్కి తగ్గనప్పుడు ఇది జస్ట్ ఏదో ఒక ఇదేనా ట్రైల్ ఏనా, అంతకుమించి ఏమైనా ఉపయోగం? సరే తగ్గడం, ప్రభుత్వం తగ్గడం కోసం పోరాడరు, ప్రభుత్వం చేస్తున్న తప్పని